హాయ్ అండి, నమస్తే. నేను మీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతున్నాను. మన ముందు లైవ్ లో ఉన్నారు మన ఎక్స్ సీఎం గగన్. సో గగన్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ రోజు మా స్టూడియోలోకి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ రోజు మిమ్మల్ని ఇలా లైవ్ లో తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానికైనా ఈరోజు చర్చించాలి. ఖచ్చితంగా తప్పకుండా చర్చించుకుందాం, సమస్యల్ని పరిష్కరించుకుందాం. చెప్పండి. ఈరోజు మీరు ఏపీలో మీరు ఓడిపోగల కారణం ఏంటి? ఓడిపోవడం అనేది, గెలవడం అనేది ఇక్కడ ఏమి ఉండదు రజని. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం లోపల నుంచి, అంటే ఎప్పుడైతే ఇంకా పని మన వల్ల కాదు, మనం చేత కాదు, మనం చేయలేము, అది మనకు అంటే చాలా మంది అంటారు కదా, సెట్ కాదు అని అంటారు చాలా మంది. ఇది సెట్ కాదు అనుకున్నా, మనం చేయలేము అనుకుంటాము. ఎప్పుడైతే మనం చేయలేము, మనం చేతగా అనుకుంటాము, అప్పుడే మనం ఓడిపోయినట్టు. ఈ ఓడిపోవడం గెలవడానికి సాక్ష్యం ఇది. అంటే ఏంటంటే, చాలా మంది అంటూ ఉంటారు ఓడిపోయాడు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఓడిపోవడం గెలవడం అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు నేను గెలవచ్చు, రేపు అతను ఓడిపోవచ్చు, రేపు అతను ఓడిపోవచ్చు, తర్వాత నేను గెలవచ్చు. ఇక్కడ గెలుపు ఓటం అనేవి మనం చూసుకుంటూ ఉంటే ఏంటంటే, మనం ఒక వేలు పోతూ ఉంటాం. అంటే స్టెప్ బై స్టెప్స్ ఆ లెవెల్స్ పోతూ ఉంటాయి. మనం ఎంతవరకు పోరాడడం, ఎంతవరకు తీసుకోగలుగుతాం అనేది పాయింట్ అనమాట. ఏదో ఓడిపోవడం గెలవడం అనేది సహజంగా జరిగిపోయి. అవును సార్. ఈ కడప జిల్లాలో మీరు ఒకరిలో ఓడిపోవడానికి కారణం కడప జిల్లాలో అంటే, అది కడప జిల్లా అనేది అది నాన్నగారు పేరుతో పెట్టిన జిల్లా. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా, చాలా మంది వైఎస్ఆర్ జిల్లా అంటారు, కొంతమంది కడప జిల్లా అనేది మీ లోకాలిటీ అనేది సంబంధించింది అంటారు. కడప జిల్లా కాదు, నాకు సంబంధించే వరకు కడప జిల్లా అనేది అది నాన్నగారి పేరుతో వస్తుంది కాబట్టి అది జిల్లా అయింది. కానీ నాకు ఈ ఏపీకి సంబంధించినంత వరకు అన్ని జిల్లాలు కూడా నేను నా జిల్లాగానే భావిస్తాను, నా జిల్లాగానే నేను అభిమానిస్తా. ఇట్లా అయితే నాన్నగారు కడప జిల్లాకి చేసే అభివృద్ధి ఎంతో మేలు చేసింది ప్రజలకి. వాళ్ళు కూడా మీ పైన అభిమానం అంతకంతకు మించి ఉంది. కానీ ఈసారి కడప జిల్లాలో 10 సీట్లు కూడా రాకపోగల కారణం ఏంటి? కడప జిల్లా అయినా కాదు, ఇప్పుడు మన ఏపీ స్టేట్ మొత్తం తీసుకున్నట్టయితే, 40% స్టేజ్ వరకు మన పార్టీ విన్నింగ్ అయింది. అంటే మనం గెలిచాం అక్కడ 45 నుంచి 50% మనకు ఓట్ షేరింగ్ వచ్చింది. కానీ ఏంటంటే, ఇప్పుడు ఈ మహాకూటమిని, ఇప్పుడు పైన కేంద్ర స్థాయిలో ఉన్న కొన్ని పార్టీలు, కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని కొంతమంది అనమాట. అంటే బహుశా ఇప్పుడు అతను ఇచ్చినట్టుగా మనం ఇవ్వలేదు. ఇప్పుడు లోకాలిటీలో ఏంటంటే, మనం ఉద్యోగాలు ఇచ్చాం, సంక్షేమ పథకాలు అందించాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. దాన్ని పట్ల చూస్తే ఏంటంటే, అంటే మనం ఇలా చూసుకుంటే ఏమవుతుందంటే, ఈ కడప జిల్లా కానీ ఏ జిల్లా అయినా సరే మనం మేలు చేసాము. ఇప్పుడు కడప జిల్లా నాన్నగారి పేరు అంత మాత్రమే కడప జిల్లాలో ప్రజల్ని మనం చూస్తాం, మిగతా జిల్లాలో ప్రజల్ని మనం చూడకుండా ఉండలేదు కదా మనం. అదే రాజనే, ఇప్పుడు కడపలో ఉండేవాళ్ళు మాత్రమే నాకు ఏదో ఓటు వేస్తారని, మిగతా జిల్లాలో ఓటు కాదు. ఇక్కడ అన్ని జిల్లాలు మనవి నాయి. ఇప్పుడు నేను అలా భావిస్తాను. ఇప్పుడు అంతేందుకు కడపలోనూ ఈ ఇల్లు ఉంటుంది, ఇప్పుడు కడపలో ఇల్లు ఉంది మనకు. అదేవిధంగా ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా మనకు ఇల్లు ఉంటుంది. అదేవిధంగా వైజాగ్ చూసుకున్నట్టయితే, కృష్ణ చూసుకున్నట్టయితే, అన్ని దగ్గర ఉంటాను నేను. కడప జిల్లా మాత్రం నేను కడప జిల్లా ఏంటంటే, మనం అక్కడ ఎవరికైనా పుట్టి పేరున ఊరు ఉంటుంది.
కానీ పుట్టి పెరిగిన ఊరు మాత్రమే ఉందని. నా పుట్టి పెరిగిన ఊరు విషయానికి వస్తే నేను ఏపీ మొత్తానికి పుట్టి పెరిగిన ఊరుగానే భావిస్తా. అంటే నేను అందరి బిడ్డని, అవును, అందరి బిడ్డగా నేను అలా భావిస్తాను. కాబట్టి ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లే, అన్ని జిల్లాలని మనం చూస్తాం, సమానంగా చూస్తాం. అవునండి, అవునండి గగన్ గారు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఏపీ స్టేట్ కి డెవలప్మెంట్ కి సంబంధించిన మీరు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు, కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకపోవడానికి గల కారణం ఉంది. ప్రజలు దీనిపై చాలా చాలా విధాలుగా స్పందిస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ విషయానికి వస్తే మనం రజనీ ఇక్కడ డెవలప్మెంట్ చాలా మంది అదే అన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే, గత ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్షన్స్ తేడాలు కానీ మనం గమనించినట్లయితే, గతంలో చూసుకున్న వాళ్ళకంటే కూడా పేదవాళ్ళ పట్ల మనమే ఎక్కువ అభివృద్ధి చేసాం. పేదవాళ్ళకి ఎక్కువ సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం, నవరత్నాలు కానీ ఈ నవరత్నాలు కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది కానీ, అదే విధంగా కొన్ని హాస్పిటల్స్, కొన్ని స్కూల్స్, ఇంకా పిల్లలు చదువుల విషయానికి వస్తుంది. నాడు నేడు మీరు 42,000 స్కూళ్ళకి బాగు చేసినట్లుగా ఓ నివేదికలో తేలింది. 42,000 స్కూల్ అంటే 42,000 స్కూళ్ళు ఉన్నత స్థాయికి ఉన్నాయంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైసీపీ ప్రభుత్వం వల్లే మేలు జరిగిందని ఎంతో మంది ఉపాధ్యాయులు దీనిపైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వాలంటీర్ వ్యవస్థలో నుంచే మనం చాలా వరకు కూడా, అంటే ఈ వాలంటీర్ లో ఈ సచివాలయం కానీ ఈ వాలంటీర్స్ కానీ మనం ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అంటే గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి మన తేడా చూస్తే, అంటే ప్రజలుగా చూస్తే, ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది, మన ప్రభుత్వాన్ని మనం డైరెక్ట్ గా, అంటే నేరుగా దాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్లు, ఈ రేషన్ సంబంధించి, ఇంకేదైనా పథకాలకు సంబంధించి, అదేవిధంగా నాడు నేడు అని ఈ స్కూల్స్ కానీ, ఈ అమ్మఒడి, ఇంకా మనం చేసిన ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ స్కూల్స్ నుంచి మనం పెద్ద అంటే పేదవాళ్ళ పిల్లలు, పెద్దాళ్ళ పిల్లలు పోటీ పడాలి, చదువు అందించాలని మనం ఇలా చేస్తున్నాం. అంటే నేను చెప్పేది కూడా అదే, పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు పెద్ద ఉన్నత స్థాయిలో వెళ్ళాలి, రేపు ఎంతో మందికి పోటీ పడాలి. అంటే ఇలా చేసాం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు కొంతమంది పెద్ద చదువులు చదివే వాళ్ళేమో పెద్ద స్థాయిలో ఉంటారు. ఈ చిన్న చదువులు చదివే వాళ్ళకి ఏంటంటే మనం వాలంటీర్గా, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ సచివాలయం ఉద్యోగులు కానీ ఇలా మనం ఎన్నో, ఇప్పుడు గతంలో చూసుకుంటాం, గత గవర్నమెంట్ చూసుకున్నాడు అయితే కొన్ని ఉద్యోగాలు కూడా ఇచ్చారు. నేను చెప్పేది వాలంటీర్లకు 5,000 రూపాయలు జీతం ఇచ్చి మన 150,000 చిల్లర అంతమందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, అసలు అంత పెద్ద వ్యవస్థను మీరు ఎలా స్థాపించారు, మన ప్రభుత్వంలో ఎటువంటి ఉపయోగాలు జరిగాయి, దానిపై నువ్వు స్పందన ఏంటి? ఏం లేదు రజనీ, ఇప్పుడు మనం చూసుకుంటుంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ మనకున్న తేడా ఏంటంటే, మనం ఉద్యోగాలు అనేటివి తీసుకొని వస్తాం. అంటే తీసుకొస్తాం. ఇంకా మనం ఇప్పుడు వాలంటీరింగ్ వ్యవస్థలో మనం ఈ 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మనసులో ఉందన్నమాట. అంటే మనం ఎలాగైనా సరే పేదవాళ్ళకి మేలు చేయాలని నా బాధ, నా తపన కూడా ఒకటి. మన ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ లో ఈ లంచగొండితనం, అదే ఈ ఉన్నాయి కదా కొన్ని, ఈ పెత్తందారులని, పేదవాళ్ళని ఏమీ లేకుండా, కంప్లీట్ గా లేకుండా డెవలప్మెంట్ విషయంలో అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో పేదరికం లేకుండా చేయడమే నా ధ్యేయం. అందుకని వాళ్ళ కోసం ఈ ఉద్యోగాలు కూడా